హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఉదయకాల శుభములు తెలియజేస్తూ ఉన్నాను. సంతోషం ప్రియులారా, దేవుడు మనలను ప్రేమించి మరొక నూతన ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవాదేవునికి నాకు కృతజ్ఞత స్తోత్రములు. యూట్యూబ్ ద్వారా ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఉదయకాల శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ యొక్క ఈస్టర్ పండుగ అనేటటువంటి పర్వదినంలో సంతోషకరమైనటువంటి వాతావరణంలో మనం జీవిస్తూ ఉన్నాం. ఈ దినాన ఆయన ఇచ్చినటువంటి గొప్ప నూతన కృపను బట్టి నిజముగా దేవుడికి మనం ఎంతగానో రుణపడి ఉన్నాం. ఈ యొక్క ఈస్టర్ని సందర్భముగా ప్రభుల వారు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, మరణపు ముళ్ళు విరిచినటువంటి దేవాది దేవుడు. మరణమా నీ విజయం ఎక్కడ? మరణమా నీ గెలుపు ఎక్కడ? మరణపు ముళ్ళును విరిచినటువంటి క్రీస్తు ప్రభుల వారు ఈ దినాన మరణము పైన విజయాన్ని ఆయన పొందుకొని మరణము పైన విజయాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. నేటి దినము యొక్క సారాంశము, గుడ్ ఫ్రైడే యొక్క సారాంశము, మంచి శుక్రవారం యొక్క సారాంశము ఏమిటి అనగా, మంచి శుక్రవారమున మనుష్యుడు చేసినటువంటి సకల పాపముల నిమిత్తము ప్రాయశ్చిత్త పరిహారార్థ బలిగా ఆయన నిలువెత్తు ప్రాణాన్ని మన నిమిత్తము సిలువలో ఆయన దారబోస్తూ ఉన్నాడు. ఆయన సిలువలో దారబోసిన తర్వాత ఆయన శరీరములో ఉన్నటువంటి ప్రతి రక్తపు బొట్టు ఆయన ఒడిసి ఒక పాత్రలో చేసి మనుష్యుని నిమిత్తము చేసినటువంటి ప్రతి పాపాన్ని ఆ యొక్క సిలువలో పాప పరిహారార్థ బలిగా ఆయన అర్పించిన తరువాత మనుష్యుడు చేయవలసినటువంటి పని ఏమిటి? అసలు మనుషునికి ఆయన ఇస్తున్నటువంటి విజయం ఏమిటి? చాలామంది అంటూ ఉంటారు, మరణము పైన విజయాన్ని ఆయన ఇస్తూ ఉన్నారు. మరణము పైన విజయాన్ని ఇచ్చినట్లయితే ప్రతి మనిషికి మరణము అన్నది కలగకూడదు కదా. ఈ దినాన పుట్టినటువంటి ప్రతి ప్రాణి గిట్టుట సహజం. పుట్టినటువంటి ప్రాణి మరణము చూడకుండా ఎవరు కూడా లేరు. మరి మరణము పైన విజయాన్ని ఇవ్వడం ఏమిటి? ఈ దినమైన ఆలోచన చేశామా? మరణము పైన ఆయన విజయాన్ని ఎట్లాగిస్తూ ఉన్నారు? నిజముగా మరణము పైన విజయాన్ని సంపాదించింది ఆయన. మరి నీకెట్లా ప్రాప్తిస్తుంది ఇది? నీ జీవితం ఎట్లాగున్నది? చాలామంది అనుకుంటూ ఉంటారు, మరణము తర్వాత నిత్య జీవాన్ని ఇవ్వడమే మరణము పైన విజయం అని అనుకుంటూ ఉంటారు. క్రీస్తు ప్రభుల వారు మొదటి మరణాన్ని చంపడానికి ప్రధాన కారణం ఏమిటంటే, మనుష్యునికి రెండవ మరణము అన్నది రాకుండా, వారి జీవితంలో ప్రాప్తించకుండా దేవుడు అడ్డుపడిపోతూ ఉన్నాడు. ప్రియులారా, హల్లెలూయా. క్రీస్తు ప్రభుల వారు చేసినటువంటి ప్రధానమైనటువంటి త్యాగము ఒక 3 విషయాలు మీ జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నా. మొట్టమొదటిగా, క్రీస్తు ప్రభుల వారు మనుష్యుడు చేసినటువంటి సకల పాపముల నిమిత్తము పాప పరిహారార్థ బలిగా గుడ్ ఫ్రైడే రోజున తన ప్రాణాన్ని ఆయన పణముగా పెడుతూ ఉన్నాడు. ప్రాణాన్ని క్రయధనముగా ఆయన పణముగా పెడుతూ ఉన్నాడు. ఎందు నిమిత్తము పెట్టారంటే, మనుష్యుడు చేసినటువంటి పాపానికి ప్రతి మనిషి చేసినటువంటి ఆ పాపము యొక్క పరిమాణాన్ని బట్టి ఆ మనుష్యునికి చేసిన పాపాన్ని బట్టి ఒక జంతువును కానీ లేక ఏదో ఒక బలి పశువుని అర్పించవలసినటువంటి ధర్మశాస్త్ర ప్రకారముగా అర్పిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు క్రీస్తు ప్రభుల వారు చేసినటువంటి నిత్య బలి ఏమిటి అనగా, ఒక మనుష్యుడు చేసినటువంటి పాపం, అది తెలిసి చేసినా తెలియక చేసిన ఆ పాప పరిహారార్థముగా ఆయన చేస్తున్నటువంటిది ఏమిటంటే గనుక, ఆ యొక్క పాప పరిహారార్థముగా ఆయన శరీరాన్ని ఆయన బలిగా అర్పిస్తూ ఉన్నారు. తన్ను తాను బలిగా అర్పించడానికి ఇష్టపడిపోతూ ఉన్నాడు. ఇది మొదటి కార్యం ఆయన చేసినటువంటిది. రెండవదిగా ఏమిటంటే, మనుష్యుడు చేసినటువంటి పాపానికి
బలిగా తన ప్రాణాన్ని అర్పించారు. అయితే ఆ పాపము యొక్క మాలిన్యము కడగబడాలి అంటే గనుక ఆయన ఒడిసినటువంటి ఆయన రక్తములో ప్రతి మనిషి కూడా కడగబడితే, ప్రతి మనిషి కూడా నీతిమంతునిగా ఈ సోపు వలె ఆయన రక్తములో కడగబడితే ఆ యొక్క పాపములు క్షమించబడతాయి. ఇక్కడితో మనిషి యొక్క ప్రయాణం అయిపోలా. ఇక్కడితో మనిషి యొక్క ఆ యొక్క చేయవలసినటువంటి కార్యము అది కంప్లీట్ కాల. మూడవదిగా ఏమిటంటే దేవుని యొక్క స్వరక్తములో ఆయన కడగబడిన తర్వాత ఆ ప్రకారముగా జీవించడమే. ఆ ప్రకారముగా జీవిస్తూ మొదటిగా చేయవలసినటువంటి పని ఏమిటంటే, నీకు మరణము పైన విజయాన్ని రావాలి అంటే క్రీస్తు ప్రభుల వారిని నీ సొంత రక్షకునిగా నీవు అంగీకరించాలి. హల్లెలూయా. నీ ముందు దేవుడు ఒక టాస్క్ని ఉంచారు. అదేమిటంటే నీవు చేసినటువంటి పాపముల నిమిత్తము ప్రత్యేకముగా ఒక వ్యక్తిని మనము పరిగణనలోకి తీసుకుంటే, ప్రత్యేకముగా ఆ వ్యక్తి చేసినటువంటి పాపము, ఆ పాపానికి పరిహారార్థముగా ఆయన ప్రాణాన్ని అర్పించారు. రెండవదిగా ఆయన మనుషుడు చేసినటువంటి పాపము నిమిత్తము ఆ యొక్క కల్మషము లేకపోతే అపవిత్రత అన్నది తన శరీరములో ఉండిపోయింది కాబట్టి శరీర శుద్ధి కొరకు ఆ వ్యక్తి ఏం చేయాలంటే, ఆ వ్యక్తి దేవుని యొక్క రక్తములో కడగబడాలి. దేవుని యొక్క రక్తములో బాప్తిస్వము తీసుకోవాలా. నీటిలో బాప్తిస్వము తీసుకున్నట్లుగా అంటే ఒక వ్యక్తి తను మారు మనసు తగినటువంటి ఆ క్రియలు చేసేటట్లుగా మన యొక్క జీవిత విధానం ఉన్నట్లయితే దేవుడు ఎంతగానో మెచ్చుకుంటాడు. మూడవదిగా ఆ వ్యక్తి తను యేసుక్రీస్తు ప్రభుల వారిని తన సొంత రక్షకునిగా అంగీకరించాలా. అంగీకరించినట్లయితే తద్వారా కలిగేది ఏమిటంటే, మరణం అన్నది ప్రతి వ్యక్తికి కూడా జీవితంలో సంభవించవలసినటువంటి ఆ యొక్క కార్యక్రమమే. ఈ మరణము చాలా సునాయాసముగా ఉంటుంది. ఈ మరణము ఎవరికి కూడా తెలియదు, మరణించే వ్యక్తికి కూడా తెలియదు. ఎంత యాక్సిడెంట్ అయినా సరే ఒక 2 సెకండ్లు లేక 3 సెకండ్లు మాత్రమే బాధించబడి ఆ వ్యక్తి చనిపోతూ ఉంటాడు. ప్రియులారా, చనిపోయిన తరువాత ఆ వ్యక్తికి ఏమీ తెలియదు. శరీరానికి గాయము చేసినా, ఏం చేసినా, పోస్ట్ మార్టం చేసినా, ఏం చేసినా కూడా తెలియదు. ఆ యొక్క మరణానికి మనిషి భయపడిపోతూ ఉంటాడు. ప్రియులారా, మనిషి భయపడిపోతూ ఉంటాడు. మరణం అనగానే ఒకలాంటి పెనుభూతములాగా చూస్తూ ఉంటాడు. మరణము పైన విజయాన్ని ఆయన పొందుకున్నారు. కానీ మనకిచ్చినటువంటి మరణము పైన విజయము, రెండవ మరణమైనటువంటి నరకము పైన విజయాన్ని ఇస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఏ మనుష్యుడైతే ఈ 3 ప్రక్రియలు కలిగి ఉంటాడో, దేవుని యొక్క ఆ పాపములు, మనుష్యుడు చేసినటువంటి పాపములు దేవుని యొక్క ఆ బలియాగములో ఆయన క్రయధనముగా అర్పించిన తర్వాత నువ్వు చేసినటువంటి పాపముల నిమిత్తము, పాపము వలన వచ్చు జీతము మరణము. ఆ మరణము ఆయన పొందుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, ఆయన పొందుకొని ఆయన రక్తములో మనము కడగబడి ఆయనను నిజరక్షకునిగా మనము అంగీకరించినట్లయితే రెండవ మరణము చూడకుండా క్రీస్తు ప్రభుల వారు అంటూ ఉన్నారు, మీరు తీర్పులోనికి రాబడక. హల్లెలూయా. ఆయన నామాన్ని విశ్వసించమంటూ ఉన్నారు. మనము తీర్పులోనికి వెళ్ళకుండా బైపాస్ అయిపోతూ ఉంటాం. తీర్పులోనికి ఏ వ్యక్తి అయితే వెళతాడో, తీర్పులోనికి వెళ్ళబడినటువంటి వ్యక్తి అనగా ఆ యొక్క తీర్పులో కేవలము మనుషుడు చేసినటువంటి ప్రతి పాప కృత్యాలను ఆ యొక్క విశదీకరణ అంటే, నువ్వు ఫలానా టైములో ఇది చేసావు, ఫలానా టైములో నువ్వు అది చేసావు అని చెప్పడానికి తీర్పు ఉంటుంది. ప్రియులారా, తీర్పులో నీతిమంతులు ఏ కోశాన కూడా వెళ్ళరు. అనీతిమంతులు పాపములో మునిగిపోయినటువంటి వారు మాత్రమే తీర్పులోనికి వెళ్ళేవారుగా ఉన్నారు. నీతిమంతుడు తీర్పులోనికి వెళ్ళకుండా దేవుని యొక్క ఆ చాటు నుండి ఆయన మరుగుపరుస్తూ బైపాస్ అయిపోతూ ఆయన ఏం చేస్తూ ఉంటారంటే, ఒక నీతిమంతుడు నేరుగా పరలోక రాజ్యానికి వెళ్ళిపోతారు. కుడివైపునున్నటువంటి దొంగ మాట్లాడుతున్నటువంటి తీరు ఎట్లాగున్నదంటే, అయ్యా నేను పాపిని, నా స్థితిగతులు నాకు అర్థమవుతున్నాయి, నా పరిస్థితులు నాకు అర్థమవుతున్నాయి, నేను చేసిన కార్యాలు నా వెనక వచ్చేదిగా ఉన్నది, కాబట్టి ఆ కార్యాలను వెనకకు తిరిగి నేను చూసుకున్నట్లయితే ఆ కార్యాలలో నా యొక్క పాపము నా పైన నేరస్థాపన చేస్తూ ఉన్నదయ్యా, ఒప్పుకుంటూ ఉన్నాడు.
తాను చేసినటువంటి పాపముల నిమిత్తము ప్రాయశ్చిత్తము పడి పశ్చాత్తాపడి ఆయన అడుగుతూ ఉండగా, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువని దేవుడు స్పష్టముగా వాగ్దానం ఇస్తూ ఉన్నాడు ప్రియులారా. ఆ వ్యక్తి ఏ కోశాన కూడా నరకానికి పాత్రుడుగా ఉండవలసినటువంటి వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోతూ ఉన్నాడు? దేవుని యొక్క మహాకృపను బట్టి, ఆయనను అంగీకరించిన విధానాన్ని బట్టి, ఆయన దగ్గర పశ్చాత్తాపడిన విధానాన్ని బట్టి ఆ వ్యక్తి నేరుగా పరలోక రాజ్యానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. దేవుడు ఈ సుదినాన నీకు అనుగ్రహించినటువంటి గొప్ప భాగ్యం ఏమిటంటే, మరణము అనేటటువంటి రెండవ మరణము పైన నరకములో అగ్ని ఆరదు, పురుగు చావదని వాక్యము సెలవిస్తూ ఉన్నది ప్రియులారా. రెండవ మరణము చాలా భయంకరమైనటువంటి మరణము. మొదటి మరణము సాదా సీదా అయినటువంటి మరణమే కానీ రెండవ మరణము ఆ రీతిలో ఉండదు. రెండవ మరణము చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో రెండవ మరణం ఉండబోతుంది. అది అగ్ని ఆరదు, పురుగు చావదు. నీ ఆత్మకు చావు లేదు కాబట్టి నిరంతరము సంతోషించవలసినటువంటి నీవు ఆ ప్రతి గానములతో నీ తండ్రిని కొనియాడబడిన నీవేంటి రెండవ మరణములో చేరినట్లయితే గనుక నిత్యము కూడా ఆ ధనవంతుని నరక యాతన ఏ రీతిలో ఉంటుందో ఆ రీతిలో మిగిలిపోతూ ఉన్నది ప్రియులారా. కానీ దేవుడు యేసు ప్రభుల వారు మొదటి మరణాన్ని గెలిచి ఆ రెండవ మరణములో నీవు ప్రవేశించకుండగా ఆయన ఒక టాస్క్ని ముందుంచుతూ ఉన్నారు. అదేమిటంటే గనుక రెండవ మరణములో ప్రవేశించకుండగా నీవేం చేయాలంటే, క్రీస్తు ప్రభుల వారు నా సొంత రక్షకుడు, ఆయన మాత్రమే నన్ను ఈ యొక్క పరిస్థితుల నుండి, పాపము నుండి, ఈ అన్నిటి నుంచి విమోచన ఇవ్వగలిగినటువంటి దేవుడని నీవు నమ్మినట్లయితే, దేవుడు పడినటువంటి ఆ యొక్క కష్టము, ఆ యొక్క శ్రమ, ఆ యొక్క నిందలు, ఆ యొక్క మరణపు ఆ గోతి, ఇవన్నీ కూడా ఆయనకు సంతోషాన్ని ఇచ్చేదిగా ఉన్నది ప్రియులారా. ఎందు నిమిత్తం అంటే, నిన్ను సంపాదించుకున్నారు కాబట్టి ఇంత శ్రమ, ఇంత నరక యాతన ఇవన్నీ కూడా ఆయనకు సంతోషముగా ఉన్నది. ఇవన్నీ నేను అనుభవించింది కేవలము నీ మార్పు కొరకే కదా. దేవుడు అడుగుతూ ఉన్నాడు, ఈ దినాన నీ జీవితంలో ఎన్నో ఈస్టర్లు దొల్లికిపోతూ ఉన్నాయి కాబట్టి ఈ దినానైనా సరే నేను ఇస్తున్నటువంటి రెండవ మరణము పైన విజయాన్ని నీకు అనుగ్రహిస్తూ ఉన్నా కాబట్టి నీవు నన్ను స్వంత రక్షకునిగా నీవు అంగీకరించగలుగుతూ ఉన్నావు. దేవుడు అడుగుతున్నటువంటి ప్రశ్నకు ఏ దినమైనా సరే మనము సమాధానం చెప్పేవారముగా ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నా. ఇంత నీ నిమిత్తము ఆయన తాను తగ్గించుకొని రిక్తునిగా ఈ లోకములో ఒక భయంకరమైనటువంటి సిలువ మరణము అనుభవించడానికి కూడా ఆయన ఇష్టపడుతూ ఉన్నాడంటే, నీ నిమిత్తము రెండవ మరణాన్ని తప్పించడానికి. ప్రియ విశ్వాసి, ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరుల, ఈ దినమైనా సరే దేవుణ్ణి అంగీకరించగలుగుతూ ఉన్నావు. ఆయన నీ నిజరక్షకుడని ఆ ప్రకారముగా నీవు జీవించినట్లయితే దేవుడు నీ రెండవ మరణము నీ జీవితంలో నుండి ఆయన తొలగిపోతుందని వాక్యం ద్వారా సెలవిస్తుంది. దేవుడి ఇచ్చిన మాటలు నేను వెనుకల్లో దీవించిన గాక. ఆమేన్. కూడి మీకు అందరికీ ఉదయకాల శుభములు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా.